హాట్‌స్టార్ లో ఏ సినిమా చూడాలని సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా కనిపించింది. ద ట్రైన్ ఆఫ్ డెత్. హిందీలో ఉంది, తెలుగులో లేదు. అయినా సరే హర్రర్ సినిమాలకి లాంగ్వేజ్ తో పని లేదని స్టార్ట్ చేశా మూవీ. ఇక ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పే ముందు సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. శంకర అనే ఒక రిసార్ట్. ఆ రిసార్ట్ కి వెళ్ళడానికి కొంతమంది శంకర అనే ఒక లగ్జరీ ట్రైన్ లో బయలుదేరుతారు. ఆ ట్రైన్ వెళ్లే దారి మొత్తం ఒక పెద్ద అడవి మధ్యలో నుంచి వెళ్తుంది. ఆ అడవిలో 5 సొరంగాలు ఉంటాయి. ట్రైన్ సొరంగంలోకి వచ్చినప్పుడు ఆ ట్రైన్ లో కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ ట్రైన్ చివర్లో ఉండే బోగి మాయమవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఆ ట్రైన్ లో ఉండే ప్రయాణికులకి అర్థం కాదు. అలాగే ఏదైతే మాయమైన బోగి ఉందో అందులో మనుషులు కూడా మాయమైపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకని ఆ ట్రైన్ కి సంబంధించిన బోగీలు మాయమైపోతున్నాయి అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే సినిమా నాకైతే నచ్చలేదు. హర్రర్ అనే పేరుతో సినిమాని కూనీ చేశారు. సినిమా స్టోరీ చాలా బాగుంది, కానీ అది ప్రెజెంటేషన్ దగ్గర పోయిందనిపించింది. ఇండోనేషియన్ సినిమాలు ఇలాగే ఉంటాయేమో మరి. సినిమా స్టార్టింగ్ లో ఒక హర్రర్ సీన్ వస్తుంది, అక్కడ లైట్ గా భయం అనిపించింది. ఆ తర్వాత సినిమా ఎండింగ్ వరకు ఇది ఒక హర్రర్ సినిమా అన్న సంగతే మర్చిపోయినా నేనైతే. సినిమా నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే హాట్‌స్టార్ లో హిందీలో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు.